మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు మహారాష్ట్ర వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలో కులాల ఆధారంగా ఉన్న వాడల పేర్లను, కాలనీల పేర్లను మారుస్తూ దానికి సంబంధించిన అంశాలేంటి? వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బీమాతో ముందుకొచ్చింది. దానికి సంబంధించిన అంశాలేంటి? మరి ఈరోజు సరిహద్దు వెంట చైనా పన్నుతున్న మరొక కుట్ర. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సమీపాన 3 గ్రామాల నిర్మాణాన్ని చేస్తోంది. దానికి సంబంధించిన అంశాలేంటి? మరి ఈరోజు వార్తలో నిలిచిన ప్రాంతం సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాంతంలో చైనా పాకిస్తాన్ సంయుక్తంగా 25,000 మంది సైనికులను పంపించడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలేంటి? మరి ఈరోజు ఐక్యరాజ్య సమితి ఒక నివేదికతో ముందుకొచ్చింది. 2030 సంవత్సరం వరకల్లా ప్రపంచంలో పేదరికం ఎంత మొత్తాన పెరగబోతోంది అని చెప్తూ, సో దానికి సంబంధించిన అంశాలేంటి? మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వేజ్ రిపోర్ట్తో ముందుకొచ్చింది. సో జీతాలకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా మహిళలకు సంబంధించిన అంశము, అదేంటో చూద్దాము. మరియు యూనిసెఫ్ వాష్ ప్రోగ్రామ్ ఈరోజు వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశాలేంటి? మరి ఈరోజు వార్తలు నిలిచిన ప్రముఖ వ్యక్తి మరణం. ప్రముఖ బెంగాలీ నటుడు మను ముఖర్జీ గారు వార్తలు నిలిచారు. తనకి సంబంధించిన అంశాలేంటి? తన యొక్క సినిమాలేంటి? మరియు దాంతోపాటు మొట్టమొదటి భారతీయుడు ఈరోజు F2 రేస్ ఛాంపియన్గా వార్తలు నిలిచారు. ముంబైకి సంబంధించిన వ్యక్తి. తనకి సంబంధించిన ప్రత్యేకత ఏంటి? మరియు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదం తెలపబడిన కీలక బిల్లులు ఏంటి, వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి? మరియు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మోనోపోల్ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఏ ప్రాంతం, గచ్చిబౌలికి సంబంధించి ప్రత్యేకత. మరియు దీంతో పాటు మిస్లీనియస్ అంశాలన్నిటి కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు మహారాష్ట్రకి సంబంధించిన అంశం, మోస్ట్ ఇంపార్టెంట్. మహారాష్ట్ర ఇటీవల తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తోంది మహారాష్ట్ర. సో ముఖ్యంగా ఇటీవల స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలు ఎవరైతే ఉంటారో ఉపాధి అవకాశాలు లేక చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతి రాష్ట్రం కూడా చూస్తుంది, ముఖ్యంగా యూపీ, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్. ఎందుకంటే ఇప్పటివరకు ఆ రాష్ట్రాల్లో వలసల పైన ఆధారపడ్డారు. వేరే రాష్ట్రంలో ఏదో ఒక చిన్న పని దొరికించుకొని అక్కడ పుట్టకూటి కోసం వారు పనిచేసేవారు. అలాంటి వలస కూలీలు స్వస్థలాలకు చేరుకున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంది. సో మహారాష్ట్రలో దీన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం మహాజాబ్ పోర్టల్ అనే ఒక అంశాన్ని కూడా ఏర్పాటు చేసింది. మహాజాబ్ పోర్టల్ అలా నిరుద్యోగులను ఉద్దేశించి కానివ్వండి, స్వస్థలాలకు చేరిన వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని డొమిసైల్, స్థానికత ఆధారంగా స్థానికులకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇటీవల మహారాష్ట్ర అనగానే గుర్తెచ్చుకోండి, బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. రానున్న పోటీ పరీక్షల్లో బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఒక్క ప్రశ్న అయినా లేకుండా ఖచ్చితంగా ఒక ప్రశ్న పత్రమే ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 5 to 6 ఇష్యూస్ చెప్పాను. సో అవన్నీ చూడండి. ఈరోజు మహారాష్ట్రకి సంబంధించి మరొక కీలక అంశం, కీలక సంస్కరణ వార్తలు నిలిచింది. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రిఫార్మ్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గారు, ఉద్ధవ్ ఠాక్రే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఎందుకంటే ప్రస్తుతం మహారాష్ట్రలో సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది. సంకీర్ణ. సో సంకీర్ణ కూటమి, పాలిటీలో ఇలాంటి టర్మ్స్ మీకు తెలిసే ఉంటుంది. అలయన్స్ గవర్నమెంట్ అంటాము. సంకీర్ణ కూటమి అంటే ఏంటంటే ఒక రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ఒక ప్రాంతంలో కానివ్వండి, ఏ ఒక్క పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ లేదా సంపూర్ణ మెజారిటీ రానప్పుడు ఇంకొక పార్టీ మద్దతు కోరుతుంది. అలా 2-3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడాన్ని సంకీర్ణం అంటారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, అధికారంలో ఉంటారు. సో అలా సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది ప్రస్తుతం మహారాష్ట్రలో. సో 3 పార్టీలు, ఎన్సీపీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన పార్టీ శివసేన. సో శివసేన హిందూయిజం ఆధారంగానే ఉండేది. ప్రస్తుతం చాలా వరకు కూడా కొన్ని వివాదాలు కూడా జరుగుతున్నాయి.
సో అలా 3 పార్టీలు. సో శివసేనకి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నారు. యాక్చువల్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తను ఏ సభ్యుడు కూడా సభ్యుడు కాడు. సో ఇటీవల ఎమ్మెల్సీకి సంబంధించి కూడా తను చాలా విషయాలు వార్తలు ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అవన్నీ చూడండి. ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రలో ఒక కీలకమైన సంస్కరణ తీసుకొచ్చాడు. అదేంటంటే, అండ్ ఫస్టే చెప్తున్నాను, సబ్జెక్ట్ టు కండిషన్. ప్రతి ప్రాంతంలో, మనం నివసించే ప్రాంతంలో కానీ, డిస్టిక్లో కానీ, మన రాష్ట్రాల్లో కానీ రెగ్యులర్గా మనం వినే అంశాలు, మనం అనే అంశాలు. ఎందుకంటున్నానంటే, సో ఇక్కడ నేను కొన్ని కులాల పేర్లను మెన్షన్ చేస్తున్నాను. సో ఎవరు కూడా తప్పుగా అనుకోండి, ఎందుకంటే వార్తల్లో నిలిచిన అంశాలు కాబట్టి. సో ఎగ్జాంపుల్, మనం ఉండే ప్రాంతం ఉంటుంది, మన డిస్టిక్లో కొన్ని వాడలు ఉంటాయి. వాడలు అంటే స్ట్రీట్స్. ఒక్కొక్క వాడకు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఎగ్జాంపుల్, చాకలి వాడ అని, దోబి స్ట్రీట్ అంటాము, లేకపోతే బోయవాడ అని, కాపువాడ అని, మంగళివాడ అని, మాలవాడ అని చాలా ఉంటాయి. సో అలా ఒక్కొక్క కులం ఆధారంగా కూడా వాడల పేర్లు ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్, మన ఈ రాష్ట్రంలో మాత్రమే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటివి ఉంటాయి. అలా ప్రతి రాష్ట్రం, దేశం మొత్తంలో చూడండి, ప్రతి డిస్టిక్ లో కూడా ఈ వాడల పేర్లు ఏవైతే ఉంటాయో కామన్ గా ఉంటాయి. సో వాడలో ఉండే ప్రజలు చేంజ్ అవుతారేమో తప్పితే వాడల పేర్లు చేంజ్ అవ్వవు. సో ఇలాంటి కులాల ఆధారంగా ఉండే వాడలు, కాలనీలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పేరును మారుస్తూ ఈరోజు కీలక ప్రకటన చేశారు. అంటే ఎందుకు అంటే, ఈ కులాల ఆధారంగా ఒక వాడకు, ఒక కాలనీకి పేరు ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా ప్రజల మధ్యలో దూరం అనేది పెరుగుతుంది. అసలైన సోషల్ డిస్టెన్స్ వస్తుంది. సోషల్ డిస్టెన్స్ ఇది. సో సామాజిక దూరం పెరుగుతుంది. ఈ సామాజిక దూరాన్ని తగ్గించాలి. కులం ఆధారంగా విభజన జరగకూడదు ప్రజల మధ్యలో. మనకు ఆటోమేటిక్గా చూడండి, ఒక వాడ పేరు చెప్పగానే అక్కడ వీళ్ళు ఉంటారు, సో మన కులం కాదు అని ఒక ఫీలింగ్ వస్తుంది. చాలా మంది ఈరోజు అదే ఉంటుంది, కులగజ్జి ఉంటుంది. సో అలాంటి వాటిని తగ్గించాలి. అందుకోసం సోషల్ హార్మనీని తగ్గించాలి. సో సోషల్ హార్మనీని పెంచాలి, సోషల్ డిస్టెన్స్ని తగ్గించాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రజల మధ్యలో సోషల్ హార్మనీ పెంచాలి, మరియు అట్ ద సేమ్ టైం నేషనల్ యూనిటీని పెంచాలి. సో జాతీయత అనే భావాన్ని పెంచాలి. ఈ కులాల ఆధారంగా, మతాల ఆధారంగా వేరు చేయకూడదని చెప్పేసి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రీఫార్మ్ ఏం చేస్తారంటే, ఇలాంటి వాడల పేర్లు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఉంటాయో, ప్రజలు నివసించే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, అలా ఎగ్జాంపుల్ చాకలివాడ, బోయవాడ, మంగళివాడ, రజకవాడ అని ఉంటాయి కదా. సో వీటి పేర్లన్నింటినీ తీసేస్తారంట. తీసి మరి వారికి ఏం పేర్లు పెడతారంటే ప్రముఖ వ్యక్తుల పేర్లు పెడతారు. మన సమాజంలో సంస్కరణలు తీసుకొచ్చిన సంఘ సంస్కరణ అంటాం మనం. హిస్టరీలో కూడా చూడండి, సోషియో రిలీజియస్ మూవ్మెంట్స్ అంటాం మనం. అలా సామాజిక ఉద్యమాల ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తి కానివ్వండి, మన సమాజంలో మార్పులు తీసుకొచ్చిన ప్రముఖ వ్యక్తుల పేర్లను ఈ వాడలకు పెడతారంట. ఎగ్జాంపుల్, అలాంటి వ్యక్తుల పేర్లు చాలా మనకు తెలిసి ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, మనకు దేశంలోనే పెద్ద సంస్కరణ తీసుకొచ్చిన ఒక కీలక వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. సో నిన్నటి రోజున చూడండి, మనం బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని చూసాం దేశవ్యాప్తంగా కూడా. సో ఒక మోస్ట్ ఇంపార్టెంట్, ఒక మహనీయుడు. సో బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, మరి మహారాష్ట్రకు సంబంధించి కొంతమంది వ్యక్తులు, జ్యోతిబా పూలే, ఇటీవల తను కూడా వార్తలు నిలిచారు. సో జ్యోతిబా పూలే గారు కానివ్వండి, తన యొక్క వర్ధంతి కూడా ఇటీవల. సో ఇటీవల ఎవరైతే మనకు ఎక్కువ కనబడుతున్నారో మహారాష్ట్ర సంబంధించి, సాహు మోస్ట్ ఇంపార్టెంట్. సో సాహు మహారాజ్ అని, మరి వారితో పాటు సమత అని చెప్పేసి. సో అలా ఎవరైతే మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి సంస్కరణలు తీసుకొచ్చిన ప్రముఖులు ఉన్నారో వారి పేర్లను ఈ వాడలకు పెడతారంట. సో అలా సమత నగర్ అని చెప్పేసి, భీమ్ నగర్ అని చెప్పేసి, మరియు సాహు నగర్ అని చెప్పేసి. సో అలాంటి వ్యక్తుల పేర్లను, ప్రముఖ వ్యక్తుల పేర్లను వాడలకు పెట్టబోతున్నారు. ఎవరి ప్లేస్లో ఆల్రెడీ కులం ఆధారంగా ఉన్న వాడల పేర్లు ఉన్నాయి కదా, వాటిని తీసేసి వ్యక్తుల పేర్లు పెడితే ఏంటంటే మనకు జాతీయత పెరుగుతుంది. వారు తీసుకొచ్చిన రీఫార్మ్స్ ఏంటి, ఎందుకు ఇక్కడ ఈ పేరు పెట్టారని చెప్పేసి ఆలోచించండి. కొన్ని ఏరియాలో ఏదైనా మనకు డిఫరెంట్ నేమ్ కనబడితే ఎందుకు అసలు అతను ఎవరు అని చెప్పేసి కొంతమంది వ్యక్తుల ఆధారంగా పేర్లు ఉంటాయి. అతను ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఏ అంశం వినిపించినా కూడా దాని గురించి ఎంతో కొంత సమాచారాన్ని సేకరించండి. సో అలా ఒక నేషనల్ హార్మనీ పెంచేసి మనకి సోషల్ హార్మనీని కూడా ఈరోజు మనం తగ్గించడం. సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అలా వ్యక్తుల మధ్యలో సోషల్ డిస్టెన్స్ తగ్గించడం, సోషల్ హార్మనీని పెంచడం, మరియు జాతీయతను పెంచాలని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, యాడ్ చేసుకోండి, ఖచ్చితంగా అడగవచ్చు ఎగ్జామ్లో రానున్న పోటీ పరీక్షలో. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న వాడలు ఏవైతే ఉంటాయో కులాల ఆధారంగా ఉన్న వాడల పేర్లను, కాలనీల పేర్లను తొలగిస్తూ అక్కడ ప్రముఖులు ఎవరైతే ఉంటారో సంస్కరణవాదుల పేర్లను పెట్టారు అంటారు. సో మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్, ఈరోజు చైనా వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల చైనా తరచూ వార్తలు నిలుస్తుంది. చాలా అంశాలు మీకు చెప్పాను. ప్రపంచంలోనే మొట్టమొదటి 6G శాటిలైట్ని లాంచ్ చేసిన దేశం అని చెప్పాను. అంతేందుకు, జస్ట్ నిన్న క్లాస్లోనే చెప్పాను, మట్టి సేకరణ చేయడం జరిగింది. ప్రస్తుతం లూనార్ మిషన్లో భాగంగా చాంగ్-ఏ-5 రాకెట్ ప్రయోగం చెప్పాను మీకు. చాంగ్-ఏ-5 ఏంటి, లాంగ్ మార్చ్ ఏంటి, ఇవన్నీ ప్రయోగాలు మనం చూస్తున్నాం. సో లాస్ట్ వీక్ చైనా పైన చాంగ్-ఏ-5 ఏదైతే ఉంటుందో అక్కడ వ్యోమనౌక దిగడమే కాకుండా చైనా ఉపరితలం, మన చంద్రుని పైన, సో చంద్రుని ఉపరితలం ఉన్న
ఆ మట్టి సేకరణ కోసం ఉద్దేశించబడింది. పనిలో పనిగా ఆ దేశం ఏదైతే ఉంటుందో చైనాకు సంబంధించి ఈ చాంగే 5 మిషన్ లో భాగంగా చంద్రునిపై జెండా మోపిన 2వ దేశంగా కూడా చైనా వార్తలకు వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి చైనా గురించి ఇటీవల చాలా వివాదాలు కూడా మనం చూస్తున్నాం. భారతదేశానికి వ్యతిరేకంగా కానివ్వండి, ఇటీవల పాంగ్డా విలేజ్ అని చెప్పాను. పాంగ్డా విలేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక గ్రామాన్ని నిర్మించింది అని చెప్పాను. దానికి సంబంధించి భారత మీడియా కూడా ప్రకటించిందని చెప్పాను. మరియు దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్, సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్, 2 దేశాల మధ్యలో ఒక వివాదాస్పద ప్రాంతం. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఎప్పుడు భారత్కి చైనాకి వివాదం ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి సమీపంలో నేంచి అనే ఒక రైల్వే మార్గం నిర్మిస్తుంది ఇటీవల చైనా. దాని గురించి చెప్పాను. మరియు ఇటీవల బ్రహ్మపుత్ర నది పైన విపరీతంగా ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఇటీవల చైనా భారత్కి వ్యతిరేకంగా యాంటీ డంపింగ్ డ్యూటీని కూడా వేసింది ఆప్టికల్ ఫైబర్ పైన. ఇవన్నీ అంశాలు చూసాం. దానికి విరుడుగా మన భారత ప్రభుత్వం కూడా స్వదేశీ నినాదం ఇచ్చింది. అందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. సో అలాంటి చైనా ఈరోజు మరొక 3 గ్రామాలను నిర్మిస్తూ వార్తలు నిలిచింది. ఈ 3 గ్రామాలు ఎక్కడ అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ వెంట అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా బంలా పాస్ అంటాం మనం. ఎప్పుడైనా కొంచెం చూడండి, కొన్ని పాస్ అని చదువుతూ ఉంటాము ఎక్కువగా. అలా ఈ పాస్ అంటే ఏంటంటే కొండల మధ్యలో మనకి రహదారులు లాంటి నిర్మాణాలు ఉంటాయి అన్నట్టు. సో అలా బంబ్లా పాస్ వద్ద చైనా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సమీపాన 3 గ్రామాలను నిర్మించింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. వీటి యొక్క ఇమేజెస్ అనేవి శాటిలైట్ ఆధారంగా కలెక్ట్ చేయడం జరిగింది. ఇవి ఎప్పుడు అంటే ఈ కరోనా పరిస్థితులు ఉన్నాయి కదా, మనకు మార్చి కంటే ముందే ఫిబ్రవరి 17 వరకే ఈ గ్రామాల నిర్మాణం అయిపోయిందంట. ప్రస్తుతం చైనా ఏం ఆలోచిస్తుందంటే ఈ గ్రామాలు ఏవైతే ఉంటాయో ఈ గ్రామాల్లోకి 960 కుటుంబాలకి సంబంధించిన 3222 మందిని పంపించడానికి ప్రయత్నిస్తోంది. అందులో హాన్ చైనీయులు, సో చైనీయుల్లో కూడా డిఫరెంట్ ఉంటారు. హాన్ చైనీయులను మరియు ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన టిబెటన్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఈ గ్రామాల్లోకి పంపిస్తోంది. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇప్పుడు విస్తరణవాదం అనే ఆకాంక్ష ఏదైతే ఉంటుందో ఈ సరిహద్దు వెంట కూడా చైనా గ్రామాన్ని నిర్మించే వరకు ఆ ప్రాంతం మాదే అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పమన్నట్టు. సో అలా సరిహద్దు వెంట మరొక 3 గ్రామాలతో ఈరోజు చైనా వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల ఏ పాస్ దగ్గర మనకి జోజిల్లా పాస్ అని తరచూ ఏదో ఒక పాస్ చూస్తూ ఉంటాం. అలా బంబ్లా పాస్ ఈరోజు వార్తలు నిలిచింది. బంబ్లా పాస్ వద్ద ఈరోజు చైనా 3 గ్రామాలను నిర్మించింది. అదొక్కటే గుర్తుంచుకోండి. అలా దీనికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వ్యూహాత్మకంగా ఆలోచిస్తుంది. సో ఏ ప్రాంతాన్ని గుర్తుంచుకోండి. అండ్ జాగ్రఫీలో కొన్ని ఇంపార్టెంట్ చూసుకోండి. జోజిల్లా పాస్ ఏ కనుమల మధ్యలో ఎక్కడ ఉంటుందని, రోహ్టంగ్ పాస్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి మనకు మనాలి ప్రాంతానికి సంబంధించి కానివ్వండి. సో అలా కారాకోరం పాస్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి. సో ఇలాంటి పాసెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇమేజెస్ ఆధారంగా చూడండి. అట్లాస్ ముందు పెట్టుకొని చూడండి. వాటి గురించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతారు. మనకు వాటర్ విషయానికి వస్తే స్ట్రేట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి. సో అవి ఖచ్చితంగా చూడండి. 2 ప్రాంతాల మధ్యలో సపరేట్గా ఉండే ప్రాంతాలు. సో అలా బంగ్లా పాస్ వద్ద 3 గ్రామాలను ఏర్పాటు చేసి అక్కడికి హన్ చైనీయులను మరియు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన టిబెటన్లు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా దాదాపు 3000 మందిని పంపించడానికి వ్యూహాలు కూడా రచించింది. అంటే ఏంటంటే ఈ పక్కనే మన అరుణాచల్ ప్రదేశ్ అన్నట్టు. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ ప్రాంతంలో కొంచెం ఒక అలజడి సృష్టించబోతుంది అన్నట్టు చైనా. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడే యాడ్ చేసుకోండి ఇంకొకటి. ఈరోజు సిపెక్ వార్తలు నిలిచింది. సిపెక్. సో సిపెక్ అంటే ఏంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. మోస్ట్ ఇంపార్టెంట్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో వివాదాస్పద ప్రాంతం ఏంటంటే మన ప్రాంతంలో కడుతున్నారు వాళ్ళు. మన జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం మనకు మ్యాప్లో మనకు జమ్మూ కాశ్మీర్ ఉంటుంది కదా, ఆ జమ్మూ కాశ్మీర్ మనం మ్యాప్లో చూపించుకుంటాం. కానీ 1/3 ఆల్రెడీ పాకిస్తాన్ దగ్గరే ఉంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాము. సో అలాంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుండి చైనా పాకిస్తాన్ని కలుపుతూ కొన్ని రహదారుల నిర్మాణాన్ని, రైల్వేల నిర్మాణాన్ని దాదాపు $70 బిలియన్ $70 బిలియన్ ఇక్కడ మొత్తం కూడా రహదారి నిర్మాణాన్ని చేస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. అలా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చైనా ఖర్చు పెడుతోంది $70 బిలియన్ల. ఇందులో భాగంగా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఈ 2 ప్రాంతాలను కలపడానికి మన ప్రాంతం నుండి లైన్ వేస్తున్నారు. అది ఇంపార్టెంట్. సో ఇలాంటి ప్రాంతంలో ఏం చేస్తున్నారంటే ఈరోజు చైనా పాకిస్తాన్ సంయుక్తంగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి 25,000 మంది సైనికులను ఇక్కడ మోహరించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా విపరీత
విపరీతంగా ప్రయత్నాలు చేస్తుంది భారతదేశాన్ని ఇరకటంలో పెట్టడానికి, భారతదేశాన్ని ఏ రకంగా ఓడించాలని చెప్పేసి. సో దానికి భారతదేశం కూడా ఖచ్చితంగా డిఫెండ్ చేస్తుంది, ఏ రకంగా చేయాలని చేస్తున్నారు. బట్ ఈరోజు ఈ ప్రాంతం వార్తలు ఇచ్చింది. మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి అక్కడ బంగ్లా పాస్ చూసుకోండి, అక్కడ ఒకటి వార్తలు ఇచ్చింది. సో ప్రిలిమ్స్లో ఇది ఒకటి ఇంపార్టెంట్. వీటికి సంబంధించి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఏ దేశానికి ఏంటి అని చెప్పేసి మెయిన్స్లో అడుగుతారు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ డీటెయిల్గా చదవండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది. సో అలా సరిహద్దు వెంట భారత్ని ఇబ్బంది పెట్టడానికి చైనా ఏదో ఒక అలజడి ఎప్పుడు సృష్టిస్తూనే ఉంది, ఏదో ఒక సమస్య తీసుకొస్తుంది మనకు, సరిహద్దు సమస్యలు. అలా ఇటీవల చాలా వివాదాస్పద ప్రాంతాల గురించి మనం తరచూ చూస్తున్నాం. ముఖ్యంగా గాల్వన్ లోయ ప్రాంతము, అక్సాచిన్ కానివ్వండి, ఈస్టర్న్ లడక్ సెక్టార్ కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల 2 సార్లు ఒక అంశాన్ని చెప్పాను ఐటీబీపీకి సంబంధించి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్. ఇటీవల ఓల్గా ఒలేషియా శునకాల గురించి మనం 2 సార్లు చూసాము. ఓల్గా ఒలేషియా, ఒసామా హంటర్స్ అంటారు వీటిని అని చెప్పాను, నిన్నటి క్లాస్లో చెప్పాను. ఓల్గా ఒలేషియా శునకాలు ప్రస్తుతం ఏ సైన్యంలో ఉన్నాయంటారు ఎగ్జామ్లో? ఐటీబీపీ. సో అలా ఐటీబీపీలో ఉన్న ఓల్గా ఒలేషియా శునకాలు ఏవైతే ఉన్నాయో వాటికి జన్మించిన 17 బుల్లి శునకాలు. ఆ బుల్లి శునకాలకు ప్రస్తుతం ఏ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రాంతాల పేర్లు పెట్టారంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, లడఖ్లో ఉన్న కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలు, అంటే చైనాకి దగ్గరగా ఉన్న కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలను ఈ బుల్లి శునకాలకు నామకరణం చేసింది ఐటీబీపీ. మోస్ట్ ఇంపార్టెంట్. అలా చైనా మనకు సమస్యలను తీసుకురావడమే కాదు, సరిహద్దు సమస్యలు ఏదో సృష్టించడమే కాదు, మరొక దేశాన్ని మరింత దగ్గర తీసుకుంటుంది. ఇటీవల చూసాం, ఇందాక కూడా చెప్పాను మీకు, సిపెక్ అని చెప్పాను, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. అలా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ, పాకిస్తాన్కి నిధులను ఇస్తూ, ఆయుధాలను సరఫరా చేస్తూ, ఈ రోజు కూడా కొన్ని ఆయుధాలను డ్రోన్లను పంపించింది చైనా. సో అవన్నీ మనకు అవసరం లేదు. అలా పాకిస్తాన్ని మరింత దగ్గర చేసుకుంటుంది చైనా. 2 దేశాలు మనకు యాంటీగా తయారై చెరొక వైపు నుండి భారతదేశానికి ఏదో ఒక సమస్యను తీసుకొస్తున్నాయి. సో దీన్ని భారత్ కూడా డబుల్ ఎనర్జీతో ఎట్ ద సేమ్ టైం 2 దేశాలను కూడా కౌంటర్ చేసేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, అందులో భాగస్వామ్యం వహిస్తున్న త్రివిధ దళాల గురించి మరియు డిఆర్డిఓ గురించి ఖచ్చితంగా చూడండి. ఇటీవల తరచూ ఏదో ఒక రక్షణపరమైన అంశాన్ని మీకు చెప్తున్నాను. ఎగ్జాంపుల్, డిఆర్డిఓ చేస్తున్న ప్రయోగాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. డిఆర్డిఓ, సో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇటీవల డిఆర్డిఓ ఆల్మోస్ట్ ఈ 2 నెలలు, గడిచిన 2 నెలల్లో ఒక 15 నుండి 20 మిసైల్ లాంచింగ్ చేసింది. అలా క్షిపణి ప్రయోగాలు. ఇటీవల అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అని చెప్పాను, రుస్తమ్ 2 కానివ్వండి, యాంటీ రేడియేషన్ మిసైల్ కానివ్వండి, పృథ్వీ, బ్రాహ్మోస్, ఇటీవల చాలా మిసైల్ చెప్పాను. వాటన్నింటి గురించి కూడా ఖచ్చితంగా చూడండి. అంతెందుకు, ఆకాశ్ క్షిపణి నిన్న కూడా వార్తలు నిలిచింది. ఆకాశ్ క్షిపణి 10 ఆకాశ్ క్షిపణిలను 10 రకరకాల కోణాల్లో భారత వైమానిక దళం ప్రయోగించింది ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక ప్రాంతంలో. సో అలా తరచూ ఏదో ఒక మిసైల్ ప్రయోగం వార్తలు నిలుస్తోంది. అలా డిఆర్డిఓ వారు తయారు చేసిన మిసైల్స్ కానివ్వండి, ఆకాశ్ క్షిపణి అంటే బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు తయారు చేసిన మిసైల్, సో దానికి సంబంధించి కానివ్వండి, ఏదో ఒక మిసైల్ లాంచింగ్తో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది డిఆర్డిఓ. మరియు దాంతోపాటు కరోనా పరిస్థితుల కాలంలో డిఆర్డిఓ వారు చేసిన సర్వీసెస్ కానివ్వండి, పరిశోధనలు వర్ణనాతీతం, ఎంత వర్ణించినా తక్కువనే. మరియు దీంతో పాటు భారతదేశానికి సంబంధించి త్రివిధ దళాల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. త్రివిధ దళాలు ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ గురించి ఇటీవల చాలా అంశాలు, ఈస్టర్న్ లడాక్ గురించి చాలా చెప్పాను. ఈస్టర్న్ లడాక్ ప్రాంతంలో దాదాపు 50,000 మంది సైనికులు పనిచేస్తున్నారు. ఒక చిన్న అంశం, దాదాపు ఏంటంటే జీకే బిట్, అవన్నీ అవసరం లేదు. ఈరోజు December 7th, సో December 7th ఇండియన్ ఆర్మీ ఫ్లాగ్ డే. మోస్ట్ ఇంపార్టెంట్, మన అమరవీరులు మార్టిర్స్ ఎవరైతే ఉన్నారో సైనికులు, వారి స్మారకార్థం ప్రతి సంవత్సరం December 7th ఇండియన్ ఫ్లాగ్ డేగా జరుపుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రధాని కూడా ట్విట్టర్ ద్వారా వారికి మెసేజ్ ఇచ్చారు. అలా ఇండియన్ ఆర్మీకి సంబంధించి కానివ్వండి, ఇటీవల ఈస్టర్న్ లడాక్ సెక్టార్ లో పనిచేస్తున్న మార్కోస్ కమాండోస్ అన్నాను, ఇండియన్ నావీకి సంబంధించి ఇండియన్ నావీ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. ఇండియన్ నావీ వేరే దేశాలకు సంబంధించిన నావీతో కలిసి చేసిన సంయుక్త సైనిక విన్యాసాలు, ప్రస్తుతం జస్ట్ 2 days బ్యాక్ కూడా మీరు చూడండి, పసెక్స్ సైనిక విన్యాసాలు ముగిసినాయి. ప్యాసేజ్ ఎక్సర్సైజ్ PASSEX పాసెక్స్ 2020 ఇండియా రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు ఏ ప్రాంతంలో జరిగినాయి అంటారు? ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో. మోస్ట్ ఇంపార్టెంట్, సో అలా తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతంలో పసెక్స్ విన్యాసాలు జరిగింది 4th, 5th. అండ్ ఇంకొక అంశం ఇక్కడనే లింక్ చేసుకోండి, December 4th
డిసెంబర్ 4th అనగానే మనకు ఇండియన్ నేవీ డే గుర్తుకు రావాలి. ఇండియన్ నేవీ డే ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు? కంబాట్ రెడీ, ఇండియన్ నేవీ కంబాట్ రెడీ, క్రెడిబుల్, కోహెసివ్. సో ఈ థీమ్స్ గుర్తుంచుకోండి, కొన్ని ఇంపార్టెంట్ డే సంబంధించి. సో డిసెంబర్ 4th ఇండియన్ నేవీ డే. ప్రస్తుతం ఇటీవల భారత ప్రభుత్వానికి సంబంధించి ఇండియన్ నేవీ ఏ దేశాలతో ఏ పేరుతో ఏ సంయుక్త విన్యాసాలు చేసినాయి, మలబార్ ఎక్సర్సైజ్ లో కొత్తగా చేరిన దేశం ఏంటి, ఇలాంటి వాటి గురించి తరచు మనం చూస్తున్నాం. సో అలా ఇండియన్ నేవీ ఒకటి. మరియు ఇటీవల ఇండియన్ నేవీ సంబంధించి మార్కోస్ ఇందాక చెప్పాను. మరియు ఇటీవల ఇండియన్ నేవీలో కొత్తగా వచ్చిన డ్రోన్, దాదాపు సంవత్సరం పాటు మనం 2 డ్రోన్లను అమెరికా నుండి లీజుకి తీసుకున్నామని చెప్పేసి ఒకటి చెప్పాను. మరియు దాంతో పాటు ఇండియన్ నేవీకి సంబంధించి పోసిడాన్ 8 విమానం కానివ్వండి. సో వీటి గురించి అన్ని లింక్ చేసుకోండి, నేను చెప్పిన టాపిక్స్ అన్ని లింక్ చేసుకోండి. మరియు దాంతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి కూడా ఇటీవల రేజింగ్ డే జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కొత్తగా చేరిన రఫేల్ యుద్ధ విమానం కానివ్వండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు చేస్తున్న విన్యాసాలే కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారే ఆకాశ క్షిపణి ప్రయోగాన్ని నిన్నటి రోజున చేయడం జరిగింది. దాదాపు 10 ఆకాశ క్షిపణిలను రకరకాల కోణాల్లో పరీక్షించారు ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక ప్రాంతంలో. ఆకాశ క్షిపణిని తయారు చేసిన వారు ఎవరంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో వీరు ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని ఒకే దగ్గర లింక్ చేసుకోండి. ఇటీవల కాలంలో ఈ త్రివిధ దళాలకు సంబంధించి ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఈ రోజు డిసెంబర్ 7th. సో డిసెంబర్ 7th కి సంబంధించి మీరు ఒక బిట్ అడుగుతారు. ప్రతి సంవత్సరం ఆర్మీకి సంబంధించి, సైన్యానికి సంబంధించి డిసెంబర్ 7th స్పెషాలిటీ ఏంటంటారు? 1949 ఎవరైతే మార్టిర్స్ ఉన్నారో వారి జ్ఞాపకార్థం మార్టిర్స్ ని స్మరిస్తూ వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారిని మనం జరుపుకోవడమే మనం ఇండియన్ ఆర్మీ ఫ్లాగ్ డే, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇండియన్ నేవీ డే ఈ నెలలోనే వచ్చింది, డిసెంబర్ 4th. అలా కంబాట్ రెడీ, క్రెడిబుల్, కోహెసివ్ ఈ సంవత్సరం థీమ్. సో ఇలాంటి అంశాలు భారతదేశానికి సంబంధించి త్రివిధ దళాలు మరియు డిఆర్డిఓ రక్షణ పరంగా ప్రస్తుతం మనకు బ్యాక్ బోన్ గా ఉన్నాయి. సో అందుకు ఏ దేశం ఎలాంటి అంశంతో ముందుకు వచ్చినా మనం తిప్పి కొడుతున్నాం. సో వీటన్నిటిని ఇక్కడ లింక్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. ఈరోజు ఇండియా మంగోలియా సంబంధాల వార్తలు నిలిచాయి. ఇండియా మంగోలియా గురించి మీకు ఎప్పుడు చెప్పానంటే ఇటీవల ఎల్లో డస్ట్ అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ నార్త్ కొరియా, ఉత్తర కొరియాకి సంబంధించి ఎల్లో డస్ట్. ఆ ఎల్లో డస్ట్ దృష్టిలో ఉంచుకొని కరోనా వ్యాప్తి జరుగుతుందని చెప్పేసి, ఈ గాలి చెడు గాలి అని చెప్పేసి లాక్డౌన్ ప్రకటించింది నార్త్ కొరియా. ఇటీవల సముద్ర ప్రాంతంలో కూడా లాక్డౌన్ ప్రకటించి వార్తలు నిలిచింది. సో అలా మంగోలియా ఇండియా సంబంధాలు ఇప్పటికీ 65 సంవత్సరాలు కొనసాగుతున్నాయి. 65 సంవత్సరాల సంబంధాలు ఏవైతే ఉన్నాయో వీటి జ్ఞాపకార్థం ఇటీవల సుబ్రహ్మణ్యం జయశంకర్ అంటే ఎవరు ప్రస్తుతం విదేశీ మంత్రిత్వ శాఖ ఇండియాకి సంబంధించి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మరియు మంగోలియా ఎక్స్టర్నల్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ప్రస్తుతం ఎవరంటే ఓయున్ ఎర్డెన్. ఓయున్ అని పేరు గుర్తుంచుకోండి, మిస్టర్ ఎల్ ఓయున్. సో ఓయున్ కు ఎస్ జయశంకర్, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారికి మధ్యలో ఇటీవల 7th జాయింట్ కమిటీ ఒక మీటింగ్ జరిగింది, కోఆర్డినేషన్ మీటింగ్. ఆ మీటింగ్ లో కొన్ని సూచనలు కూడా వచ్చాయి. అందులో ఏంటంటే ఫస్ట్ మంగోలియా ఒక పోస్టేజ్ స్టాంప్ ని విడుదల చేసింది, పోస్టేజ్ స్టాంప్ మంగోలియా పోస్ట్ ద్వారా. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మంగోలియన్ కంజూర్ ని విడుదల చేసింది భారత ప్రభుత్వం. మంగోలియన్ కాంజూర్ పేరు గుర్తుంచుకోండి. మంగోలియన్ కాంజూర్ అంటే ఏంటంటే గౌతమ బుద్ధునికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, బుద్ధునికి సంబంధించి జీవిత చరిత్ర ఏదైతే ఉంటుందో మన భారత ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్ లో ఆధారంగా దాదాపు 108 వాల్యూమ్స్ లో మంగోలియన్ కంజూర్ ని అభివృద్ధి చేశారు. అందులో 25 వాల్యూమ్స్ ని మంగోలియాకి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మీకు డీటెయిల్స్ అంటే ఎట్లా గుర్తుంచుకుంటారంటే మంగోలియన్ కంజూర్ ఎవరి జీవిత చరిత్ర ఎవరికి సంబంధించింది అంటే బుద్ధునికి సంబంధించింది. నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్ లో భాగంగా భారత ప్రభుత్వం ఈ మంగోలియన్ కంజూర్ ని ఇటీవల అభివృద్ధి చేసింది. ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ మనం చర్చించుకున్నాం. ఈ మంగోలియన్ కంజూర్ ని మంగోలియాకి ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం. మరియు దాంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో ప్రస్తుతం ఆయుష్ అంటున్నాం మనం, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఆయుష్ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ని ఏర్పాటు చేస్తారు. ఎక్కడ? మంగోలియాలో. సో 2 దేశాలు కూడా ఆయుర్వేదానికి సంబంధించి పరస్పరం సహకారం ఇచ్చుకుంటారు. సో ఆయుర్వేదానికి సంబంధించి భారతదేశమే మంగోలియాకి సహకారం ఇస్తుంది. సో అలా ఇవన్నీ అవసరం లేదు, ఆయుష్ ఒప్పందము. అండ్ సెకండ్ మంగోలియన్ కాంజూర్ గుర్తుంచుకోండి. అండ్ మంగోలియా విడుదల చేసిన పోస్టేజ్ షాంపూ, ఈ ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇండియా మంగోలియా 65 సంవత్సరాల వేడుకలు ఏవైతే ఉన్నాయో సంబంధాల్లో భాగంగా ఈరోజు 2 దేశాలు ఏవైతే ఉంటాయో 2 దేశాలకు సంబంధించి విదేశీ మంత్రులతో మధ్యలో ఒక సమ్మిట్ జరిగింది, వర్చువల్ సమ్మిట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్, యాక్చువల్గా ఓల్డ్ ప్రోగ్రామ్ స్వస్థ్య సాతి
స్వస్థ్య సాతి అనేది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము 2016లోనే తీసుకొచ్చింది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. సో వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనకి ఆన్లైన్ మద్య విక్రయాలే కానివ్వండి, దువారే అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఇటీవల వెస్ట్ బెంగాల్. నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను మీకు, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక బ్రిడ్జిని జై హింద్ అనే పేరుతో మారుస్తోందని చెప్పేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125th యానివర్సరీ ఆధారంగా. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2016లో రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉంటారో బిలో పావర్టీ లైన్, సో అలా ఎవరైతే పేద వర్గంలో ఉంటారో వారి కోసము ఆరోగ్య బీమాను కల్పించింది. బీమా లైఫ్ టైం. సో అలాంటి బీమా సౌకర్యం ఏదైతే ఉంటుందో, ఎవరైనా మరణించారనుకోండి వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మరి ఏదైనా అనారోగ్య సమస్యల బారిన పడితే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ఒక స్మార్ట్ కార్డ్ ఇస్తారు. స్మార్ట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ లాగా. ఆ కార్డు ఆధారంగా ఎవరికైనా అస్వస్థత చేసినా హాస్పిటల్లో జాయిన్ అయితే దాని ద్వారానే పేమెంట్ ఉంటుంది. సో అలా ప్రభుత్వము ఎవరైతే వెస్ట్ బెంగాల్లో పేదవారు ఉంటారో వారిని దృష్టిలో ఉంచుకొని స్వస్థ్య సాతి అనే ఒక కార్యక్రమాన్ని 2016లో తీసుకొచ్చింది. సో ఈ రోజు ఎందుకు వార్తలు నిలిచింది అంటే, ప్రస్తుతం కోవిడ్-19 ఉధృతిని దృష్టిలో ఉంచుకొని చాలా మంది కోవిడ్-19 బారిన పడి మరణిస్తున్నారు. సో ఇలాంటి కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా ఈ స్వస్థ్య సాతి అనే బీమా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా అమలు చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి కావలసిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తుంది. ప్రీమియం అంటే ఏంటి, మనం ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత ప్రీమియం కడుతున్నాయి కదా, మనకు పాలసీ బీమా వచ్చేది అనుకోకుండా ప్రమాదం వచ్చినప్పుడు. సో అలా ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది. సో దీని కింద ప్రతి వ్యక్తికి కూడా 5 lakhs ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేస్తుంది అన్నట్టు. సో అలా ఈ రోజు ఎక్స్టెన్షన్ కార్యక్రమం వార్తలు ఇచ్చింది. స్వస్థ్య సాతి అనే కార్యక్రమాన్ని ఇప్పటివరకు పేదవర్గం ఎవరైతే ఉంటారో, బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో వారి కోసమే కేటాయించబడిన ఒక కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి కూడా అమలు చేసే ఉద్దేశంతో ఈరోజు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో నేరుగా గుర్తుంచుకోండి, స్వస్థ్య సాతి అనేది ఒక బీమా కార్యక్రమం. ఈరోజు వెస్ట్ బెంగాల్లోని ప్రతి బిడ్డకి కూడా, ఈ రోజు పుట్టిన బిడ్డ కూడా అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన నివేదిక ఒకటి వార్తలు నిలిచింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ రిపోర్ట్ ఆన్ పావర్టీ. సో పేదరికానికి సంబంధించిన నివేదిక. ఈ రిపోర్ట్లో ఐక్యరాజ్య సమితి ఏం చెప్తోంది అంటే, 2030 సంవత్సరం వరకల్లా ప్రపంచంలో పేదరికం నుండి తీవ్ర పేదరిక సమస్యలను ఎదుర్కోబోతున్న ప్రజల సంఖ్య గణనీయంగా పెరగబోతుందట. మోస్ట్ ఇంపార్టెంట్. కారణం ఏంటంటే కరోనా. ప్రస్తుతం ప్రపంచాన్నే పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా. ఈ విజృంభణ ఎలా జరుగుతుందో మనం చూస్తున్నాం. కరోనా ప్రభావం ఒక దేశం పైనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పడుతోంది. అండ్ ప్రతి రంగం పైన పడుతోంది. ఈరోజు వాణిజ్యం కానివ్వండి, ఒక దేశం నుండి ఒక దేశానికి వాణిజ్య సంబంధిత అంశాలే కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మరియు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏం లేకుండా చేసి పారేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో పేదల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. తీవ్ర పేదరిక సమస్యలను చూడబోతున్నాం అని చెప్పేసి ఒక సారాంశాన్ని ఇచ్చింది. దాదాపు 100 కోట్ల మంది తీవ్ర పేదరిక సమస్యలను ఎదుర్కోబోతున్నారంట. యాక్చువల్గా ఈ రిపోర్ట్ ఇవ్వక ముందు, ఈ కరోనా మహమ్మారి విజృంభణ కంటే ముందు 2019లో ఐక్యరాజ్య సమితి ఏం ప్రెడిక్ట్ చేసింది అంటే, 2030 సంవత్సరం వరకల్లా, 2020 నుండి 2030 సంవత్సరం వరకల్లా ప్రపంచంలో పేదరిక సంఖ్య అంటే పేదరికంతో ఇబ్బంది పడుతున్న ప్రజల సంఖ్య 4.4 కోట్ల మంది పెరుగుతారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ 4.4 కోట్ల మంది కాస్త 20.4 కోట్ల మంది తీవ్ర పేదరిక సమస్యలను ఎదుర్కోబోతున్నారు. మరికొంతమంది పేదరికం బారిన పడబోతున్నారని చెప్పేసి రిపోర్ట్ చెప్పింది. ఇందులో కూడా గుర్తుంచుకోండి, అత్యధికంగా ఈ 20.4లో 14.2 మంది మహిళలే ఎక్కువగా సమస్యలు ఎదుర్కోబోతున్నారంట. సో దీన్ని అరికట్టాలంటే మొత్తం అరికట్టలేము. సో మ్యాక్సిమం దీన్ని మినిమైజ్ చేయాలి, మ్యాక్సిమం తగ్గించాలి అంటే ప్రభుత్వాలు చేయాల్సిన అంశాలు ఏంటని చెప్పేసి కొన్ని సూచనలు కూడా ఇచ్చింది. ఈరోజు భారత ప్రభుత్వానికి, ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వానికి కూడా ఐక్యరాజ్య సమితి కొన్ని సూచనలు ఇచ్చింది. ఇలాంటి అంశాలను మీరు ఫాలో అవ్వండి. ఈ పేదరికాన్ని తగ్గించవచ్చు, కొంతవరకు తగ్గించవచ్చు, మొత్తానికి నిర్మూలించడం. కానీ ఈ కరోనా ప్రభావం వల్ల పేదరికం ఎలాగో పెరుగుతుంది, ఆ పెరిగేది ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం తగ్గించాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వం ఆచరించాల్సిన అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయాలంట. సో సంక్షేమ పథకాల రూపకల్పన చేయండి. సో ప్రజలందరికీ బీమా సౌకర్యాన్ని కల్పించండి, ఉపాధి అవకాశాలపైన ఎక్కువగా బడ్జెట్ ని కేటాయించండి అని చెప్పేసి కొన్ని అంశాలు ప్రస్తావించింది. ఇలా గనక చేస్తే పేదరిక సంఖ్య ఏదైతే ఉంటుందో, ఈ 20.4 అన్నారు కదా, దీన్ని 10.2కి తీసుకురావచ్చు అని చెప్పారు. అందులో కూడా మహిళలను దాదాపు 7.2 కోట్ల మంది ఇందులో మహిళలే ఉంటారంట.
సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ఫిగర్స్ అన్ని అవసరం లేదు, ఎందుకంటే ఇది అంత స్టాటిక్గా ఉండదు, ఎప్పుడు ఓలటైల్గా ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక్కొక్క రిపోర్ట్ వస్తుంది. ఇప్పటివరకు మనం దాదాపు ఇటువంటి రిపోర్ట్స్ మనకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్టే కానివ్వండి, అవి తరచూ చూస్తున్నాం. ఇది ఒకటి యాడ్ చేసుకోండి సరిపోతుంది. సో అలా ఐక్యరాజ్య సమితి నివేదిక ఆధారంగా ఇటీవల పేదరికానికి సంబంధించి 2030 సంవత్సరం వరకల్లా ప్రపంచంలో ఎంతమంది పేదరిక సమస్యలను ఎదుర్కోబోతున్నారంటే టోటల్గా 100 కోట్లు. కానీ పెరుగుతున్న జనాభా ఇది, ఇంత పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంత పెరుగుతుంది. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ 2030 అనగానే ప్రతి ఒక్క మైండ్లో కూడా రావాల్సింది ఏంటంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ప్రతి దేశం కూడా సాధించాల్సిన గమ్యం ఇదే. అంటే 2030 సంవత్సరం వరకల్లా మనకు 2015 నుండి 2030 వరకల్లా ప్రతి దేశం కూడా సాధించాల్సిన కొన్ని అంశాలను ఇచ్చారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాము, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, 17 టార్గెట్స్ ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్. అలా ప్రతి దేశం సాధించిన దానిలో పేదరికాన్ని కూడా తగ్గించాలని చెప్పేసి ఒక అంశం ఉంటుంది. కానీ ప్రస్తుతము ఏ దేశం చేసిన పాపం కాదు, ప్రపంచంలోనే ఒక పాపం ఏంటంటే ఈరోజు కరోనా విజృంభణ కారణంగా పేదరికం అనేది మరింత పెరుగుతుందని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అంతకుముందు సహస్రాభివృద్ధి లక్ష్యాలు అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, అంతకుముందు దానికి ఇప్పటికీ టార్గెట్ ఎంత, పేదరికాన్ని ఎంత మొత్తంలో తగ్గించాలి, ఈ అంశాలన్నింటినీ, ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని చూడండి ఖచ్చితంగా. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేదరిక ఎంత తగ్గించాలని చెప్పేసి అలాంటి అంశాలు కదా, ఆ సబ్ పాయింట్స్ అన్ని చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, మరొక నివేదిక వార్తలు నిలిచింది. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల గురించి ఖచ్చితంగా చూడండి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఏవి వార్తలు నిలిచినా వాటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చూడండి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనగానే ప్రపంచంలో కార్మిక సంస్కరణలు కానివ్వండి, కార్మికులకు సంబంధించి కొన్ని నూతన సంస్కరణలు తీసుకొస్తుంది. అలాంటి ILO హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. మళ్ళీ జెనీవా అనగానే అక్కడ ఉన్న హెడ్ క్వార్టర్స్ ఏవేవి ఉన్న సంస్థలు అవన్నీ గుర్తు రావాలి. జెనీవా అనగానే మనకు WHO గుర్తు రావాలి. సో WHO కూడా జెనీవాలో ఉంటుంది. సో అలా యునెస్కో ఎక్కడ, యూనిసెఫ్ ఎక్కడ, ఇలాంటి ఖచ్చితంగా చూడండి. ప్యారిస్లో ఏముందని చెప్పి అడుగుతారు. సో అలా ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ప్రపంచ కార్మిక సంస్థ అంటాము. ఈరోజు ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి, గ్లోబల్ రిపోర్ట్ 2020 వేజెస్ అండ్ మినిమం వేజెస్ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్-19 పరిస్థితుల కాలంలో వేతనం అనేది ఏ రకంగా ఉందని చెప్పేసి ఒక జెండర్ ఆధారంగా రిపోర్ట్ ఒకటి వార్తలు నిలిచింది. అందులో మహిళలకి సంబంధించి ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. ప్రపంచంలో మహిళల పైన కోవిడ్-19 ప్రభావం అనేది గణనీయంగా పడింది. సో వారి యొక్క వేతనాలు ఏవైతే పొందుతున్నారో అందులో చాలా వరకు తరుగుదల కనిపిస్తుంది. కారణం ఏంటంటే వర్కింగ్ అవర్స్ అనేవి తగ్గిపోయినాయి, ఎందుకంటే లాక్డౌన్ విధించాయి. ఆ వర్కింగ్ అవర్స్ పోవడం కానివ్వండి, ఇలాంటి సమయంలో మహిళల పైన ఇంపాక్ట్ ఎక్కువ పడిందని చెప్పేసి ఈ రిపోర్టు సారాంశం ఇవ్వడం జరిగింది. అందులో కూడా చూడండి, ఎగ్జాంపుల్ ఫార్మల్ సెక్టార్లో పనిచేసే మహిళలు ఎవరైతే ఉంటారో వారి పైన జస్ట్ 3.4% నుండి 3.6% మాత్రమే ఈ శాలరీ కట్స్ అనేవి చూడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 100 రూపాయలు పొందుతున్నారు అనుకోండి, అంతకుముందు జస్ట్ 3 to 5 రూపీస్ తగ్గుతుంది అన్నట్టు. అలా 3.5 యావరేజ్ గుర్తుంచుకోండి. 3.4 నుండి 3.6% అంటే ప్రతి 100కి 3.6 రూపాయల తరుగుదల జీతంలో కనబడుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ ఫార్మల్ సెక్టార్లో పనిచేసే మహిళలు, సో వ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారు. మరియు ఇన్ఫార్మల్ సెక్టార్లో ఈ ప్రభావం ఎలా పడిందంటే 22.6% శాలరీ కట్స్ చూడడం జరుగుతుందట. అంతకుముందు 100 రూపాయలు పొందిన జీతం కాస్త ఈరోజు 78 రూపాయలు మాత్రమే పొందుతున్నారు. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో కూడా మహిళల పైన ఎక్కువగా కరోనా ప్రభావం పడింది శాలరీస్ పైన. ఏంటంటే యూరోపియన్ కంట్రీస్లో ఎగ్జాంపుల్ పురుషులకి శాలరీ కట్స్ అనేవి 5.4 ఉంటే మహిళలు 8.6% ఉందట యూరోపియన్ కంట్రీస్లో. అలాంటివి ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఫార్మల్ సెక్టార్, ఇన్ఫార్మల్ సెక్టార్, ఇది ఒక్కటే చూసుకోండి. సో ఇటీవల ILO ప్రభావం అనేది శాలరీ కట్స్ అనేవి ఏ వర్గం పైన ఎక్కువగా పడుతుందని చెప్తుంది అంటే మహిళలకి సంబంధించిన అంశం ఇది. సో మహిళలు ఫార్మల్ సెక్టార్లో పనిచేసే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ శాలరీ కట్టింగ్ అనేది ప్రస్తుతం ఎంత మొత్తంలో తగ్గుతుందని చెప్పేసి ILO చెప్పిందని అడుగుతారు. సో దీని గురించి ఇది మిస్లేనియస్ టాపిక్ అనుకోండి, ఎందుకంటే దీని గురించి ఎక్కువ బిట్స్ రావు, ఎందుకంటే దీనికి సంబంధించి శాస్త్రీయత అనేది కొరవడిందని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలో నిలిచిన ఫస్ట్ పర్సన్ ప్రముఖ బెంగాలీ నటుడు మను ముఖర్జీ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మను ముఖర్జీ. రానున్న పోటీ పరీక్షల్లో నేరుగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి లేదంటే ఇటీవల మరణించిన వ్యక్తి మను ముఖర్జీ గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు అంటారు. చలనచిత్ర సీమలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. చలనచిత్ర సీమ అంటే ఏంటి? ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక నటుడు, ఒక హీరోగాను,
ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, ఒక విలక్షణ నటుడుగా ప్రత్యేక గుర్తింపు దేశవ్యాప్తంగా పొందడమే కాదు, చాలా మంది అభిమానులను పొందిన ప్రముఖ నటుడు, ప్రముఖ బెంగాలీ నటుడు. బెంగాలీ భాషలోనే చాలా సినిమాలు చేశాడు. అలా బెంగాలీ భాషలో తను తీసిన సినిమాలు ఏవైతే ఉంటాయో, హీరోగా నటించిన సినిమాలు దేశంలోని చాలా భాషల్లో కూడా డబ్బింగ్ చేశారు చాలా మంది. సో అలాంటి ఒక ప్రముఖ నటుడు 90 సంవత్సరాల మను ముఖర్జీ గారు ఈరోజు గుండెపోటుతో తుది శ్వాస విడవడం జరిగింది. మరణిస్తూ వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్, కొంతమంది ప్రముఖ దర్శకుల ఆధ్వర్యంలో వచ్చిన సినిమాలు దేశవ్యాప్తంగా తనకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఎగ్జాంపుల్ మృణాల్ సేన్, ప్రముఖ దర్శకుడు తెలిసే ఉంటాడు మృణాల్ సేన్. సో మృణాల్ సేన్ దర్శకత్వంలో వచ్చిన నీల్ ఆకాశిర్ నీచే అనే సినిమా బెంగాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా సూపర్ హిట్ గా ఆడింది. చాలా భాషలోకి డబ్బింగ్ కూడా అయింది. నీల్ ఆకాశిర్ నీచే అంటే ఏంటంటే నీలాకాశం కింద అన్నట్టు. సో అలా నీలాకాశం కింద అనే సినిమా మృణాల్ సేన్ గారు దర్శకత్వం వహించిన సినిమా ఇతనిని దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అండ్ దాంతో పాటు కొంతమంది ప్రముఖ దర్శకులు, ఎగ్జాంపుల్ సత్యజిత్ రే గారు ప్రముఖ దర్శకుడు. సత్యజిత్ రే గారి ఆధ్వర్యంలో వచ్చిన దర్శకత్వంలో వచ్చిన గణశత్రు అనే సినిమా, గణశత్రు మరియు వీటితో పాటు ఫ్యాంటసీ మూవీలు కూడా చాలా తీశాడు. ఫ్యాంటసీ అంటే చిన్నపిల్లలకు సంబంధించి కొన్ని దయ్యాల సినిమాలు కూడా నటించాడు. పాతాల్ గర్ అనే సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోకి డబ్బింగ్ అయిపోయింది. సో అలా పాతాల్ గర్ సినిమా అనే ఫ్యాంటసీ మూవీలో కానివ్వండి, ఒక హీరోగానే కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కానివ్వండి, ఒక విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక ముద్ర పొందిన ఒక వ్యక్తి, దేశవ్యాప్తంగా అభిమానులను పొందిన వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2015 సంవత్సరంలో ఇతడికి ప్రతిష్టాత్మక పురస్కారం కూడా ఇచ్చింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఇచ్చింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్. సో తను ఏ రంగంలో ఉన్నాడు? చలనచిత్ర సీమకి సంబంధించి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని కూడా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చింది తనకి. ఎందుకంటే నటనా రంగంలో తన యొక్క ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ద్వారా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచాడు. 2015 సంవత్సరం మమతా బెనర్జీ గారి చేతుల మీదుగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ బెంగాల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ప్రత్యేక పురస్కారాన్ని పొందిన వ్యక్తి మరణించడం జరిగింది. ఈరోజు బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకు నివాళి ప్రకటించడం కాదు, సంతాప దినంగా ప్రకటించారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, మను ముఖర్జీ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ప్రముఖ బెంగాలీ నటుడు. బెంగాలీ అనే కీవర్డ్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇటీవల చాలా మంది నటులు మరణిస్తున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ తెలుగులో కూడా మీకు చెప్పాను యాదకృష్ణ అని చెప్పేసి. అలా నటులకు సంబంధించి వచ్చినప్పుడు వారు ఏ భాషలో ప్రత్యేక గుర్తింపు పొందారు, వారు నటించిన ప్రముఖ సినిమాలు ఏవైతే ఉంటాయో దేశవ్యాప్తంగా తనకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు ఏవైనా ఉంటే వాటి గురించి చూసుకోండి. సో అలా ఈరోజు మను ముఖర్జీ గారు వార్తలు నిలిచారు. సో 90 సంవత్సరాల వయసులో ఈరోజు గుండెపోటుతో తుది శ్వాస విడవడం జరిగింది. అండ్ ఇంకొక చిన్న టిప్, కొంతమంది ప్రముఖ వ్యక్తుల పేర్లు ఎప్పుడైనా ఎగ్జామ్లో కనబడినప్పుడు, ఎగ్జాంపుల్ మనకు పేరు వెనుకనే ఏముంటుంది కదా సెకండ్ వర్డ్, అదేంటి బెనర్జీ కానీ ముఖర్జీ కానీ ఇలాంటి పదాలు ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే. సో గుర్తుంచుకోండి. సో మమతా బెనర్జీ అంటున్నాను, మను ముఖర్జీ అంటున్నాను. సో అలా బెంగాల్కి సంబంధించిన పేర్లలో ఎక్కువగా బెనర్జీ ముఖర్జీ అని ఉంటాయి. మనకి ప్రణబ్ ముఖర్జీ గారు కానివ్వండి. సో అలా కొన్ని ఏ రాష్ట్రానికి ఎలాంటి పేర్లు ఉంటాయి, ఆ సెకండ్ వర్డ్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా కూడా మనం పరీక్షలు గుర్తుపట్టవచ్చు. ఎగ్జాంపుల్ మనం మీకు చెప్పాను సుందరం రామకృష్ణన్ అన్నాను. సో ఎంతో ఎండ్ అయ్యే పేర్లు ఎక్కువగా కేరళలో ఉంటాయి. అప్ప అనే పేర్లతో ఎక్కువగా ముగిసే పేర్లు మనకు తమిళనాడు రాష్ట్రంలో కానివ్వండి. సో అలాంటి పేర్లు ఎక్కువగా చూసుకోండి, ఎందుకంటే కొన్ని కీవర్డ్స్ ఏది రానప్పుడు ఏంటంటే ఇలాంటి కీవర్డ్సే మనకి ఎగ్జామ్లో సక్సెస్ ఇస్తుంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. మను ముఖర్జీ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ప్రముఖ బెంగాలీ నటుడు. సో తను నటించిన సినిమాల్లో నీల్ ఆకాశర్ నీచే, నీలాకాశం కింద అనే సినిమా దేశవ్యాప్తంగా చాలా అవార్డుల పంట పండించింది అతనికి. సో మను ముఖర్జీ. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన సెకండ్ పర్సన్ జెహాన్ దరువాలా. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇండియన్ అంటే మొట్టమొదటి భారతీయుడు. దేనికి సంబంధించి అంటే F2 రేస్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా ఈరోజు గుర్తింపు పొందాడు. F2 రేస్ అంటే ఏంటి? ఎప్పుడు మనం తరచూ చర్చించుకుంటా ఉంటాము. లూయిస్ హామిల్టన్ అత్యధిక సార్లు వార్తలు నిలిచిన వ్యక్తి. లూయిస్ హామిల్టన్ అనగానే మనకు
ఫార్ములా 1 గుర్తుకొస్తుంది, స్పీడ్ కార్స్, రేసింగ్ కార్స్. సో అలాంటిది F2 రేస్ అంటే ఏంటంటే ఇప్పుడిప్పుడు ఎవరైతే జూనియర్స్ ఉంటారో సేమ్ అండర్-19 క్రికెట్ లాగా అలా జూనియర్స్ F2 రేస్ లో పార్టిసిపేట్ చేస్తారు. అలాంటి F2 రేస్ రేసింగ్ కార్లలో భారతదేశం నుండి మొట్టమొదటి విజేతగా ఈరోజు జెహాన్ దర్వాలా, ముంబైకి సంబంధించి 22 సంవత్సరాల వయస్సులో ఉన్న జెహాన్ దర్వాలా F2 రేస్, ఏ రేస్ అంటారు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, సాకిర్ SAKHIR సాకిర్ గ్రాండ్ ప్రీ నిన్న రోజు జరిగింది. అందులో భారతీయుడు గెలుపు పొందడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, సాహిర్ గ్రాండ్ ప్రీ ఏ దేశంలో జరిగింది అంటే బహ్రెయిన్. సో బహ్రెయిన్ లో జరిగిన సాకిర్ గ్రాండ్ ప్రీ. మనకు F1 ఫార్ములా 1 అంటాం కదా, సేమ్ F2 అంటే ఏంటంటే జూనియర్స్, ఇప్పుడిప్పుడే ఎమర్జింగ్ ప్లేయర్స్. ఇందులో కొంతమంది ప్రముఖులు కూడా పార్టిసిపేట్ చేశారు. మిక్ షుమాకర్, మనకి మిక్ షుమాకర్ ఎవరు, మిక్ షుమాకర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎమర్జింగ్ ప్లేయర్ మిక్ షుమాకర్ కానివ్వండి, మరియు డానియల్ టింగ్టమ్ ఇప్పుడిప్పుడు ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవుతున్నారో ఫార్ములా 1 క్రీడ కోసము వారందరూ కూడా F2 టోర్నీలో పార్టిసిపేట్ చేస్తారు. ఇలా F2 లో అత్యధిక ప్రతిభ చూపించారనుకోండి ఫార్ములా 1 రేస్ లోకి వస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల తరచూ మీకు లూయిస్ హామిల్టన్ అని చెప్పేసి F1 రేస్ చెప్పాను కదా, F2 అంటే ఏంటంటే జూనియర్స్ అన్నట్టు. సో అలా భారతదేశం నుండి ఒక రేసింగ్ క్రీడ, కార్ రేసింగ్ క్రీడలో అసలు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా తక్కువ. ఒకప్పుడు కార్తికేయన్ అని చెప్పేసి మనం చూసేవాళ్ళం. సో ఇప్పుడు భారతదేశం నుండి మొట్టమొదటిసారి ఒక గ్రాండ్ ప్రీ, F2 గ్రాండ్ ప్రీ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు జెహాన్ దర్వాలా, ముంబైకి సంబంధించిన వ్యక్తి. సో నేరుగా గుర్తుంచుకోండి, భారతదేశం నుండి మొట్టమొదటి F2 విజేత ఎవరు అంటారు, ఆ ఏ టోర్నీ అంటారు, సాకిర్ SAKHIR సాకిర్ గ్రాండ్ ప్రీ టోర్నీ ఏ దేశంలో జరిగింది అంటారు, బహ్రెయిన్. సో మోస్ట్ ఇంపార్టెంట్, F2 విజేతగా ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ మైకేల్ షూమాకర్ ఉన్నాడు కదా ఫార్ములా 1, మైకేల్ షూమాకర్ తనయుడు, తన కుమారుడే మిక్ షూమాకర్ ప్రస్తుతం ప్రపంచంలో ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాడు. ఇంకా F1 ఫార్ములా 1కి రాలేదు. సో ఫార్ములా 2 రేస్ లో ఆడుతున్నాడు. సో F2 రేస్ విజేత ఈరోజు జెహాన్ దర్వాలా. ఇతను పేరు గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు భారతీయుడు ఎవరు కూడా ఫార్ములా 1 రేస్ కానివ్వండి F2 రేస్ కానీ గెలుచుకోలేదు. మొట్టమొదటి భారతీయుడు. అందులో కూడా కొంతమంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో టాప్ ప్లేయర్స్, వీళ్ళ జూనియర్స్ ఎవరైతే ఉంటారో అందులో టాప్ ప్లేయర్స్ లో మిక్ షుమాకర్. సో మిక్ షుమాకర్ అంటేనే తనకు మాక్సిమం గైడెన్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే తన ఫాదర్ గైడెన్స్ ఉంటుంది. ప్రపంచంలో చాలా రికార్డు సృష్టించాడు. ఇటీవల తన రికార్డులని లూయిస్ హామిల్టన్ బద్దలు కొట్టాడు కూడా, అది కూడా చెప్పాను 91 తను విజయాలని చెప్పేసి. సో అలాంటి మైకేల్ షూమాకర్ తనయుడు మిక్ షూమాకర్ కానివ్వండి, డానియల్ టింగ్టమ్ ఇతడు కూడా ఎమర్జింగ్ ప్లేయర్ ఇప్పుడిప్పుడే. సో ఇలాంటి వారు పార్టిసిపేట్ చేసిన క్రీడలో మన భారతీయుడు గెలుపొందడం అనేది మనకు గర్వకారణం. సో తన పేరు గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, దర్వాలా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. జెహాన్ దర్వాలా ముంబైకి సంబంధించిన వాడు అండ్ 22 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో ఇంకొకటి ఏంటంటే క్రీడలకు సంబంధించి ఒకటి యాడ్ చేసుకోండి, రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా, భారతదేశం ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అలాంటి ఆస్ట్రేలియా పర్యటనలో ఆల్రెడీ 1 డే సిరీస్ ముగిసింది. ఆ 1 డే సిరీస్ సంబంధించి ప్రత్యేకంగా మీకు చెప్పాను, స్పోర్ట్స్ కేటగిరీలో ఇటీవల చెప్పాను. 2-1 తేడాతో ఆస్ట్రేలియా సిరీస్ గెలుచుకుంది అని చెప్పేసి, వైట్ వాష్ నుండి తప్పించుకుంది ఇండియా అని చెప్పేసి. సో అందులో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ స్టీవ్ స్మిత్ అని చెప్పాను. సో అలా ఇటీవల T20 సిరీస్ కూడా ప్రారంభమైంది. 2 మ్యాచ్లు కంప్లీట్ అయినాయి. సో 2-2లో ఇండియా గెలుచుకుంది, సిరీస్ గెలుపొందింది, కానీ సిరీస్ ముగియలేదు. సో రేపు మంగళవారం రోజున సిరీస్ ఫైనల్ ఉంది. అంటే ఫైనల్ అంటే 3వ T20 ఉంది. ఆ T20 అయిపోయిన తర్వాత అందులో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు, దాని యొక్క ప్రత్యేకతలు రేపు చూద్దాం. సో అలా T20 సిరీస్ ఆస్ట్రేలియాకి సంబంధించి రేపటి క్లాస్లో మనకు రేపు ఫైనల్ మ్యాచ్ ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాత మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఒక పురస్కారం వార్తలు నిలిచింది. పెన్ ప్రైజ్ 2020, పెన్ ప్రైజ్, పెన్ హెసిల్ టిల్ట్మన్ అంటారు. పెన్ హెసిల్ టిల్ట్మన్ ప్రైజ్ అన్నా ఓకే, లేదంటే పెన్ ప్రైజ్ అని గుర్తుంచుకోండి. 2020 పెన్ ప్రైజ్ ఎవరిస్తారంటే పెన్ ఫౌండేషన్ వారు ఇస్తారు. పెన్ ఫౌండేషన్ లండన్ లో ఉంటుంది, యూకే. సో పెన్ హెసిల్ టిల్ట్మన్ ప్రైజ్. సో గుర్తుంచుకోండి, పెన్ హెసిల్ టిల్ట్మన్ ప్రైజ్ లేదంటే పెన్ ప్రైజ్ 2020. 2020 పెన్ ప్రైజ్ పురస్కారాన్ని ఏ పుస్తకం గెలుచుకుంది అంటారు, మోస్ట్ ఇంపార్టెంట్. పెన్ ప్రైజ్ అనగానే సాహిత్య రంగంలో ఇస్తారు. సో లిటరేచర్ ఉంటుంది కదా, లిటరేచర్ వర్క్ లో నవలలు రాసేవారు కానివ్వండి, పోయిట్స్ ఉంటారు కదా. సో వారు ఎవరైతే ఉంటారో వారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నవలలు ఏవైతే ఉంటాయో అందులో కొన్ని సెలెక్ట్ చేసేసి అందులో పెన్ ప్రైజ్ అనేది ఇస్తారు. ఈ సంవత్సరం పెన్ ప్రైజ్ పురస్కారం గెలుచుకున్న పుస్తకం ఏంటంటే ద పేషెంట్ అసాసిన్ అనే పుస్తకం. ద పేషెంట్
అసాసిన్. దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ఏ ట్రూ టేల్ ఆఫ్ మసకర్, రివెంజ్ అండ్ రాజ్. రివెంజ్ అండ్ రాజ్. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ పుస్తకం పేరు గుర్తుంచుకోండి. పాత పుస్తకం, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కూడా చదివారు, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది కాబట్టి ఈరోజు పెన్ ప్రైజ్, ప్రపంచవ్యాప్తంగా సాహిత్యంలో కవులకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం పెన్ ప్రైజ్ 2020 సాధించడం జరిగింది. సో ఆ పుస్తకం పేరు మరొకసారి గుర్తుంచుకోండి, ద పేషెంట్ అసాసిన్. దాని ట్యాగ్ లైన్ ఏంటంటే ఏ ట్రూ టేల్ ఆఫ్ మసాకర్, రివెంజ్ అండ్ రాజ్. ఇందులో ఉండే స్టోరీ ఏంటంటే ఉద్దమ్ సింగ్ గారి స్టోరీ. ఉద్దమ్ సింగ్ గారి పుస్తకం ఇటీవల ఒకటి చెప్పాను మీకు, సూరజ్ కడే మర్దా నహి అని చెప్పేసి. మోస్ట్ ఇంపార్టెంట్, సూరజ్ కడే మర్దా నహి, సూర్యుడు ఉదయించే వరకు కూడా అని చెప్పేసి ఒక మీనింగ్ వస్తుంది. సూరజ్ కడే మర్దా నహి అనే పుస్తకం కూడా ఉద్దమ్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగానే వచ్చింది. అలాంటి ఉద్దమ్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా మరొక పుస్తకము ది పేషెంట్ అసాసిన్, ఏ ట్రూ టేల్ ఆఫ్ మసకర్, రివెంజ్ అండ్ రాజ్. ఈ పుస్తక రచయిత పేరు గుర్తుంచుకోండి, తనే ఈ పెన్ ప్రైజ్ 2020 గెలుచుకున్నాడు. సో అనితా ఆనంద్ గారు ఈ పుస్తక రచన చేసినందుకు గాను పెన్ ప్రైజ్ 2020 పురస్కారాన్ని పొందడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పురస్కారం కింద తనకి 2000 యూరోస్ కూడా ఇస్తారు. ఆర్థిక సాయం 2000 యూరోస్ మామూలు విషయం కాదు. అలా 2000 యూరోస్ మరొక మొమెంటో ఇస్తారు. సో పెన్ ప్రైజ్ ఏ రంగంలో విశిష్ట ప్రతిభ చూపిన వారికి ఇస్తారు అంటే సాహిత్య రంగం, లిటరేచర్, ఆర్ట్ వర్క్ ఏదైతే ఉంటుందో మనకి, ముఖ్యంగా నవలలు రాసేవారు కానివ్వండి, లేదంటే ప్రముఖ పుస్తకాలు ఏవైతే ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అత్యధిక ఆదరణ, అభిమానులు పొందిన పుస్తకాలు ఎవరైతే ఉంటారో ఆ రచయితలు ఉంటారు కదా, వారికి పెన్ ప్రైజ్ ఇస్తారు. పెన్ హెసెల్ టిల్ట్మన్ ప్రైజ్ 2020. సో యూకే లండన్ వేదికగా పెన్ ఫౌండేషన్ వారు ఇస్తారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఎవరు పొందారంటే అనితా ఆనంద్. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో ఉండే ఉద్దమ్ సింగ్ స్టోరీ, ఉద్దమ్ సింగ్ చాలా వరకు కూడా ఒక ఎనర్జీ. సో ఉద్దమ్ సింగ్ అనగానే చాలా వరకు పంజాబ్ రాష్ట్రంలో ఒక నూతన ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. అలాంటి ఉద్దమ్ సింగ్ జీవితంలో జరిగిన కొన్ని ప్రముఖ ఘట్టాల ఆధారంగా ఈ పుస్తకం రాయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, సో రాష్ట్రీయ అంశాల గురించి చూద్దాం. రాష్ట్రీయ అంశాల్లో ముందుగా తెలంగాణ. సో ఈరోజు తెలంగాణకి సంబంధించి హైదరాబాద్లో మోనోపోల్ అనే అంశంతో వార్తలు నిలిచింది. మోనోపోల్. సో మోనోపోల్ అంటే ఏంటంటే కామన్ గా పవర్ సప్లై ఉంటుంది కదా, విద్యుత్ సరఫరా. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి విద్యుత్ సరఫరా ఎలా పోతుంది? సో లైన్ మనకి ఏదైతే ఉంటుందో వైర్లు ఉంటాయి కదా, వైర్ల ద్వారా పెద్ద పెద్ద పోల్స్ వేస్తారు. ఈ పోల్స్ మనం అందరం చూస్తూనే ఉంటాం తరచు కూడా. పెద్ద పెద్ద పోల్స్ మనకు ఊరి చివర ఉంటాయి ఎక్కువగా. అలా ఊళ్ళలో ఏంటంటే సింగిల్ చిన్న చిన్న పోల్స్ వేసి విద్యుత్ సరఫరా ఏదైతే ఉంటుందో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సరఫరా చేస్తారు. అలా ఎంత పెద్ద పోల్ సైజ్ ఉంటుందో అంత కెపాసిటీ విద్యుత్ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సరఫరా చేస్తాము. సో అలాంటిది మోనోపోల్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పటి వరకు పెద్ద పెద్ద సైజులో ఉండే పోల్స్ ఏవైతే ఉంటాయో, మనకి ఐరన్ పోల్స్ ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద సైజు, ఒక్కొక్కటి ఏంటంటే విస్తీర్ణంలో కూడా చాలా ప్లేస్ ని ఆక్యుపై చేస్తాయి. అలాంటి వాటి స్థానంలో సింగిల్ పోల్, సింగిల్ అంటే జస్ట్ ఒక రాడ్ లాగా ఉంటుంది, పెద్ద సైజులో పోల్ ఉంటుంది. ఆ పోల్కి రకరకాల డివిజన్స్ ఉంటాయి, లైక్ 4 లైన్స్ ఆర్ 5 లైన్స్ ఉంటాయి. దీని ద్వారా ఏంటంటే వైర్లు ఏవైతే ఉంటాయో ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి కనెక్ట్ చేస్తారు. వీటి ద్వారా ఏం చేస్తారంటే విద్యుత్ సరఫరా చేస్తారు. అలా ఒక పవర్ ప్లాంట్ నుండి మరొక పవర్ ప్లాంట్కి విద్యుత్ సరఫరా చేయడానికి ఈ పెద్ద పెద్ద పోల్స్ వాడతారు కదా, వాటి స్థానంలో మోనోపోల్ అనే కాన్సెప్ట్ ఈరోజు తెలంగాణలో వార్త నిలిచింది. హైదరాబాద్ ఢిల్లీ తర్వాత మోనోపోల్ ఇన్స్టాల్ చేసిన మొట్టమొదటి ప్రాంతంగా వార్త నిలిచింది. సో ఇప్పటి వరకు ఢిల్లీలో ఉన్నాయి మోనోపోల్స్. సో అలా విద్యుత్ సరఫరా ఒక పవర్ ప్లాంట్ నుండి మరొక పవర్ ప్లాంట్ కోసము విద్యుత్ సరఫరా చేయడానికి పెద్ద పెద్ద విస్తీర్ణంలో పెద్ద పెద్ద పోల్స్ ఉంటాయి, టవర్స్ ఉంటాయి. అలాంటి టవర్ స్థానంలో ఒక మోనోపోల్, మోనో అంటే సింగిల్ పోల్ ద్వారా రకరకాల డివిజన్స్ ఏవైతే ఉంటాయో అందులో కొన్ని పార్టిషన్ చేస్తారు. దాని ద్వారా వైర్లు కనెక్ట్ చేసుకుంటూ మనకి పవర్ ట్రాన్స్మిషన్ అనేది చేస్తారు. సో అలా మోనోపోల్ అనేది రాష్ట్రంలోనే మొట్టమొదటి మోనోపోల్ ఈరోజు హైదరాబాద్ లో ఇన్స్టాల్ చేయబడి వార్తలోకి వచ్చింది. ఎక్కడ అంటే మీరు ఒక్కసారి గచ్చిబౌలి రింగ్ రోడ్ ఉంటుంది. సో మనకి అప్పా జంక్షన్ అంటారు, పోలీస్ ట్రైనింగ్ ఉంటుంది కదా, మనకి పోలీస్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్ నుండి మనం వెళ్ళేటప్పుడు గచ్చిబౌలి నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోతాం కదా, ఆ రింగ్ రోడ్ దగ్గర ఏంటంటే ఈ పోల్స్ కనబడతాయి ఉంటాయి. అలా ఒక్కొక్క పోల్ ఎంత హైట్ ఉంటుందంటే దాదాపు 46 మీటర్స్ హైట్ పోల్. అలా 46 మీటర్స్ పోల్ ఇన్స్టాల్ చేయడం ద్వారా అక్కడ మొత్తం కూడా చాలా మంది పర్యాటకులు వస్తున్నారు. ఇంత పెద్ద పెద్ద పోల్స్ ఎందుకు ఇన్స్టాల్ చేస్తారు, ఇప్పటివరకు ఎక్కడ కూడా చూడలే కదా, సో ఇవేంటి అని చెప్పేసి అక్కడ ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. సో అలా ఈ రోజు పవర్ ట్రాన్స్మిషన్ కోసము మోనోపోల్స్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి రోడ్ లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎక్కడి నుండి ఎక్కడికి పవర్ ట్రాన్స్మిషన్ అంటే కేతిరెడ్డిపల్లి నుండి
రాయదుర్గంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పవర్ ప్లాంట్ ఒకటి ఉంది. సో అలా ట్రాన్స్కో వాళ్ళు ఉంటారు కదా, పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అలా కేతిరెడ్డిపల్లి జంక్షన్ ఏదైతే ఉంటుందో పవర్ ప్లాంట్ నుండి వేరే పవర్ ప్లాంట్ మనకి రాయదుర్గం పవర్ ప్లాంట్ వరకు విద్యుత్ సరఫరా కోసం మోనోపోల్స్ ఇన్స్టాల్ చేశారు 11 కిలోమీటర్లు. ఈ మోనోపోల్స్ ద్వారా ఎంత విద్యుత్ సరఫరా జరుగుతుందంటే 400 kV. సో 400 కిలోవాట్స్ పవర్ సరఫరా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సరఫరా చేయడానికి మోనోపోల్. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ విస్తీర్ణం, జస్ట్ విత్ ఇన్ స్మాల్ రేడియస్, తక్కువ విస్తీర్ణంలోనే పొడవైన పిల్లర్స్ వేసామనుకోండి, ఆటోమేటిక్ గా ఈ పెద్ద పెద్ద మనం ఏవైతే ఉంటాయి పెద్ద పెద్ద టవర్లు, మనకు సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి కదా, అలాగే ఉంటాయి ఊరవతల. సో అలాంటి వాటిని పక్కన పెట్టేసి ఈ మోనోపోల్స్ వాడితే మనకు స్పేస్ ఆక్యుపై అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరియు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు కానివ్వండి, ఒక సిటీ నుండి ఒక సిటీకి వెళ్ళాలంటే మాత్రం ఇవి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఈ రోజు స్థలం అనేది చాలా ఇంపార్టెంట్. అడుగు స్థలం కోసం చాలా చాలా గొడవలు కూడా జరుగుతాయి. అలాంటిది స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని కానివ్వండి, దీని ద్వారా మనకి క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన రిపేర్ సంబంధిత అంశాలు వచ్చినా కూడా సులభంగా వీటిని రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి మోనోపోల్ అనేవి రాష్ట్రంలోనే మొట్టమొదటి మోనోపోల్ కేతిరెడ్డిపల్లి నుండి రాయదుర్గం పవర్ ప్లాంట్ కోసము గచ్చిబౌలి రింగ్ రోడ్ పైన వీటిని చూడాలనుకుంటే చూడొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల ఢిల్లీ తర్వాత మొట్టమొదటి మోనోపోల్ ఇన్స్టాల్ చేసి ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది అంటారు. సో మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపు దీనికోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా పవర్ డిపార్ట్మెంట్ వారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మోనోపోల్స్ ఏవైతే ఉంటాయో 46 మీటర్స్ అంటే ఊహించుకోండి, అలా 46 మీటర్స్ పోల్కి పార్టిషన్ చేస్తారు ఒక్కొక్క వైర్ని కనెక్ట్ చేయడానికి. సో అలా ఈరోజు విద్యుత్ సరఫరా కోసం దాదాపు 400 కిలోవాట్ విద్యుత్ సరఫరా కోసము కేతిరెడ్డిపల్లి పవర్ ప్లాంట్ నుండి రాయదుర్గంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే పవర్ ప్లాంట్కి విద్యుత్ సరఫరా కోసం వీటిని ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలా రాష్ట్రంలో మొట్టమొదటి మోనోపోల్తో వార్తలు నిలిచింది హైదరాబాద్. మోస్ట్ ఇంపార్టెంట్ గచ్చిబౌలి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఏపీకి సంబంధించి కొన్ని అంశాలు వార్తలు నిలిచాయి. ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అందులో కొన్ని కీలక బిల్లులు ఆమోదం పొందడం జరిగింది. ఒకటి చూడండి, దిశ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దిశ బిల్లు 2020 మోస్ట్ ఇంపార్టెంట్. సో దిశ బిల్లు దేనికోసం ఉద్దేశించబడింది? చిన్న పిల్లల పైన కానివ్వండి, మహిళల పైన ఏమైనా వయలేషన్స్ జరిగినాయి అనుకోండి, ప్రత్యేక న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేస్తారు త్వరితగతిన తీర్పునివ్వడానికి. మరియు దాంతోపాటు ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లు, ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లు. సో విద్యుత్కి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిల్లు. సో విద్యుత్ సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు. మరియు దీంతో పాటు ఏపీ పురపాలక శాసనాల సవరణ బిల్లు. సో మున్సిపాలిటీకి సంబంధించి కొన్ని సవరణలను ఉద్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. మరియు దీంతో పాటు ఏపీ, ఆంధ్రప్రదేశ్ అన్నట్టు ఏపీ అంటే భూ యాజమాన్య హక్కు సవరణ బిల్లు. ఈ 4 బిల్లుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ దిశ బిల్లు. వీటితో పాటు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు గవర్నర్ ఆమోదం పొందే, విశ్వభూషణ్ గారి ఆమోదం పొందే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సభ ఆమోదం పొందిన తర్వాత బిల్లు రూపంలోనే ఉంటుంది. సో మనకి రాజ్యాంగ అధినేత రాష్ట్రంలో ఎవరు ఉంటారు? గవర్నర్ ఆమోదం పొందితేనే ఇవి చట్టంగా మారుతాయి. సో ఈ రోజు ఫిషరీస్ కి సంబంధించి, మత్స్య శాఖకి సంబంధించి ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ బిల్లు చట్టంగా మారింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఫిష్ ఫీడ్ క్వాలిటీ అంటే ఏంటంటే చేపలకు ఇచ్చే మేత ఉంటుంది కదా, ఫిషెస్కి ఉంటాయి కదా మేత ఉంటుంది కదా, ఆ మేత ఏదైతే ఉంటుందో, ఫీడ్ ఏదైతే ఉంటుందో వాటిని ఇంపోర్ట్ చేసుకుంటాం. క్వాలిటీ లేకపోవడం కానివ్వండి, చాలా మంది ఎవరైతే ఈ సాగు పైన ఆధారపడుతున్న రైతులు ఉన్నారో, మత్స్యరంగం పైన ఆధారపడేవారు, వారు పెంచుకునే సమయంలో చేపలు చచ్చిపోతున్నాయి. అలాంటి ఫిష్ క్వాలిటీ అండ్ కంట్రోల్, ఫీడ్ క్వాలిటీ అండ్ కంట్రోల్ కోసం ప్రత్యేకంగా ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం సభలో ఆమోదం తెలపడమే కాకుండా, సభలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారి దగ్గరకు వచ్చింది. ఈ రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కూడా. సో అలా ఫిషెస్ ఏవైతే ఉంటాయో, చేపలకు ఇచ్చే మేత విషయంలో నాణ్యత పాటించాలి. ఇప్పటి వరకు సాగు, ఎవరైతే చేపల సాగు పైన ఆధారపడుతున్నారో, ఈ మత్స్యరంగంపై ఆధారపడుతున్న రైతులు 60% ఫిషెస్ కి ఇచ్చే ఫీడ్ పైన ఆధారపడుతున్నారు. అలాంటి ఫిష్ ఏదైతే ఉంటుందో నాణ్యత లేకపోతే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందట. దిగుమతి అయ్యే ఫీడ్ ఉంటుంది కదా చేపల విషయంలో, అలా దిగుమతి అయ్యే ఫీడ్ విషయంలో కూడా నాణ్యత లేకపోతే తిరిగి పంపిస్తారంట. మోస్ట్ ఇంపార్టెంట్. ఫిషరీస్ ని ఆదుకోవడానికి ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ బిల్లు చట్టంగా మారింది, అమల్లో కూడా తెస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అండ్ దీంతో పాటు ఇంకొక మిస్లేనియస్ పాయింట్ యాడ్ చేసుకోండి. ఏపీ ఫిషరీ యూనివర్సిటీ బిల్లు కూడా ఆమోదం పొందింది, సభ ఆమోదం. ఏపీ ఫిషరీ యూనివర్సిటీ బిల్లు అంటే ఏపీ మత్స్య విశ్వవిద్యాలయ బిల్లు. అంటే ఏపీలో
ఫిషరీస్ రంగం కోసం ప్రత్యేక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అది ఏ జిల్లాలో అంటారు? పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఫిషరీ యూనివర్సిటీ. ఆ బిల్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిందో సభ ఆమోదం కూడా తెలపడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతము ఫిషరీస్ పైన చాలా వరకు కూడా ఆధారపడిన వారిని ప్రోత్సాహకంగా చాలా పథకాలు తీసుకొస్తుంది. ఎందుకు అంటే తెలంగాణలో ఫిషరీస్ అనేది తక్కువ. ఈరోజు ఏపీ ఎందుకు ఫిషరీ పైన ఎక్కువ ఆధారపడి ఉందంటే మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ 9 రాష్ట్రాలు. 9 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలకి మాత్రమే తీర ప్రాంతం ఉంటుంది. తీర ప్రాంతం అంటే ఏంటి? సముద్రపు సరిహద్దు కలిగిన ప్రాంతాలు. అలాంటి తీర ప్రాంత రాష్ట్రాలలో ఫిషరీ రంగం పైన చాలా మంది ఆధారపడి బతుకుతారు. అలాంటి ఫిషరీస్ కి సంబంధించి ఆదుకోవడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఉంటాయో తీర ప్రాంత రాష్ట్రాలు వారు తరచూ ఏదో ఒక పథకంతో వార్తలు నిలుస్తారు. ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో మీకు కేరళ రాష్ట్రం గురించి చెప్పాను. కేరళ రాష్ట్ర ప్రభుత్వం, కేరళ మత్స్యశాఖ మంత్రి మెర్సికుట్టి అమ్మగారు పరివర్తనం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఫిషరీస్ రంగం పైన, మత్స్య రంగం పైన ఎవరైతే యువత ఆధారపడతారో, ఉపాధి అవకాశాల కోసం వస్తారో, ఎక్స్పోర్ట్స్ పైన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, ట్రైనింగ్ స్కిల్స్ కూడా కల్పిస్తున్నారు. మరి ఇంకొక రాష్ట్రం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కడలు అనే ఒక యాప్ తీసుకొచ్చింది. కడలు, KADALU, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం చూసాం. సో అలా ఫిషరీస్ కి సంబంధించి ఎక్కువగా ఏ రాష్ట్రాలు వార్తలు ఇస్తాయంటే తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు మాత్రమే. ఎగ్జాంపుల్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. సో మోస్ట్ ఇంపార్టెంట్, అలాంటి తీర ప్రాంత రాష్ట్రాల్లో ఫిషరీస్ పైన ఎక్కువగా ఆధారపడతారు కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఎక్కువ ప్రోత్సాహక పథకాలు కానివ్వండి, రీసెర్చ్ సెంటర్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ సంబంధించి ఆక్వా సెంటర్స్ కానివ్వండి, అలాంటివి ఏర్పాటు చేస్తుంది. ఇటీవల కాలంలో కూడా మీకు చెప్పాను, ఆక్వా హబ్లను ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పెద్ద మొత్తంలో కూడా కొన్ని కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పేసి ఏపీ గురించి చెప్పాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులో ఈ బిల్లులు మాత్రం గుర్తుంచుకోండి. ఒకటి, దిశ బిల్లు 2020. ఎవరైతే మహిళలు, చిన్నారులపై హింస చేస్తారో, రేపు అత్యాచారం చేస్తారో ఆ నిందితులపైన ప్రత్యేకంగా ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. సో అదొకటి, అది ఆమోదం పొందింది. సెకండ్, ఏపీ భూ యాజమాన్య హక్కు సవరణ బిల్లు. సో ల్యాండ్ రైట్స్ ఏవైతే ఉంటాయో, ల్యాండ్ రైట్స్ సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సర్వే చేయాలనుకుంటుంది. దాని గురించి కూడా మనం ఇటీవల కాలంలో ఒక ప్రత్యేక అంశాన్ని చూసాము. మరియు దాంతో పాటు విద్యుత్ సుంకమ సవరణ బిల్లు. సో ఎలక్ట్రిసిటీ బిల్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ రంగంలో కొన్ని సంస్కరణల కోసం ఉద్దేశించింది. మరియు ఏపీ పురపాలక శాఖ సవరణ బిల్లు, అంటే మున్సిపాలిటీకి సంబంధించి కొన్ని రిఫార్మ్స్ తీసుకురాబోతోంది. దాంతో పాటు ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ బిల్, అది అమల్లో కూడా రెడీగా ఉంది. చట్టంగా మారినాయి, ఇవన్నీ కూడా మారబోతున్నాయి. ఎందుకంటే గవర్నర్ ఆమోదం పొంది ఇవన్నీ చట్టాలుగా మారుతాయి. ఎందుకంటే ఆ సభ ఆమోదం పొందడమే, ఆ తర్వాత ఎట్లాగా అవన్నీ చట్టం మారుతాయి. ఎందుకంటే సభ ఆమోదం పొందిన తర్వాత ఇక మనకి ఏ అవసరం ఉండదు. ఎందుకంటే జస్ట్ గవర్నర్ ఎలాగో వాటి కన్సెంట్ ఇస్తాడు. ఆ తర్వాత ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ బిల్ మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్రీయ అంశాలు ఇవి. సో వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోయి ఉంటే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.